ఛానల్ ధారావాహిక సెట్టింగ్ గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే మన హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఈరోజు మీకు నేర్పిస్తా. తమిళంలో మీరు చూస్తూ ఉంటారు కదా. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్ అనేది కొత్తగా చూసినట్టయితే షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్లయితే ఎందుకు గైస్ ఇంకెళ్ళిపోదు వీడియోలోకి. ఫస్ట్ అయితే గైస్ మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు అర్థమైంది. క్లిక్ చేసుకుంటా పోతే మీకు అసలు అర్థమే కాదు. మీకు కావాల్సిన ఫ్రెండ్స్ ఈ యాప్ కావాలి. ఈ యాప్ వచ్చేసి మీకు యూట్యూబ్లో చెప్తాను, లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ ఈ యాప్లో నాకు ఇక్కడ మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదైతే టైప్ చేసుకోవాలా. చేసుకున్న ఇప్పుడు మాకు ఇక్కడ 3 ఆప్షన్లు పడుతుంది. ఫస్ట్ పేరు, తర్వాత ఫోటో హెచ్డి ఏందో ఉన్నది అర్థం కావట్లేదు. తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్లో డౌన్లోడ్ ఉంది కదా, అదైతే తీసుకోండి. నేనైతే గ్యాస్ ఫస్ట్ తీసుకున్నాను. ఇది చూసుకుని అసలు ఫుల్ హెచ్డీతో ఉంది అసలు. ఇక్కడ మనకి ఇట్లా హెచ్డీగా కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్ ఉంది. తర్వాత వచ్చేసి రెండోది వచ్చేసి యాప్ ఉండాలా. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఆ విధంగా రాకుండా చూపిస్తాయినాలి. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాం ఈ బ్యాక్గ్రౌండ్. మనకి ఇక్కడ చాలా ఆప్షన్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి ఇది ఉందిగా, ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా లాక్కున్నాం అన్నమాట. అది ఫిర్ ఆప్షన్ అయితే వచ్చేసింది. అది ఫుల్ హెచ్డీగా అయితే వచ్చినది. తర్వాత సేవ్ అయితే చేసుకోండి. అదేవిధంగా అన్ని బ్యాక్గ్రౌండ్లు కూడా డౌన్లోడ్ అనేది చేసుకొని ఫిర్ ఆప్షన్ అయితే పెంచండి. అప్పుడు మనకి హెచ్డి క్వాలిటీ టైప్లు వస్తాయి అన్నమాట. ఇవన్నీ అదే విధంగా అయితే చేస్తున్నాను అన్నమాట. గ్యారెంటీ మనకి ఈ యాప్లోనే కావాలి. ఇది అనుకుంటారేమో మన ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇంత క్వాలిటీగా ఇంత మంచి బ్యాక్గ్రౌండ్లు అయితే వాటికైతే రావు గైస్, రావు. నేను అన్నీ అయితే మంచి బ్యాక్గ్రౌండ్ హెచ్డి బ్యాక్గ్రౌండ్లు అయితే అదే విధంగా అన్నీ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాము. అది గైస్ ఈ విధంగా అన్నీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకోటి వచ్చేసి నేను ఇది చేసుకున్నాను. ఇదిగో మళ్ళీ అదే విధంగా వచ్చేసి యాప్లో కావాలి. యాప్లో పోయి మళ్ళీ ఇప్పుడు మనకి నొక్కేసి ఇప్పుడు మనకి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని మళ్ళీ ఇది నొక్కి ఎత్తి పెట్టాను అన్నమాట. స్క్రీన్ మీద పెట్టేసి కనుక బాగండి. ఇక్కడ వచ్చేసి 100 పెట్టాలి. తర్వాత వచ్చేసి ఇది 100 పెట్టాలి. తర్వాత లాస్ట్ వచ్చేసి ముందు మాత్రమే కాకండి రాకుండా రాకున్నప్పుడు మనకి హెచ్డి అనేది వచ్చింది. అప్పుడే మనకి హెచ్డి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇదిగా ఫస్ట్ ఇదిగా అట్లా వచ్చింది అన్నమాట. అప్పుడు మనకి హెచ్డి అనేది ఇంపార్టెంట్ అయిపోతా. ఇంకా సరే గాయస్ మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇంకొకటి తీసుకోండి. అసలు మంచి యాప్లు గాయస్ ఇవన్నీ మీకు ప్లే స్టోర్లో ఉన్న ఎలిబుల్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో లింక్ అయితే ఇస్తాను. మళ్ళీ అదే విధంగా వచ్చి మళ్ళీ ఇది 100 పెట్టుకోండి. అది చూసుకోండి. అది ఏదో హెచ్డి అదనమాట. ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. మళ్ళీ తిని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకటి అదే టైప్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ మనకు వాటర్ కాదు, మనకి ఇక్కడ వాటర్ మరుపు కావాలైతే అది తెలియకున్నాము. మనకి ఎప్పుడు ఏం చేయాలంటే ఇట్లా జూమ్ అని చేసుకొని అది ఈ టైప్లో అయితే అది చూసినది ఒక్క వాటర్ మరుగు లేదనమాట. ఎమ్మటి రిమైన్ అనమాట. మళ్ళీ అదే విధంగా ఇట్లా వచ్చి బెర్రు పెట్టి అది 100 పెట్టేయండి. 100 పెట్టి హెచ్డి కొట్టండి. అది అంతే గైస్. ఇంకొక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొస్తాము. అంతవరకు మనం కొత్త వచ్చినట్లయితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని